ధనాపేక్ష కోసం రాజకీయాల్లోకి రాలేదని 10 కాలాల పాటు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే తన ధ్యేయమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రోజు నుంచి నియోజకవర్గంలో ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. డివిజన్లో అనేక సమస్యలు కనిపిస్తున్నాయని, దుర్గమ్మ ఆశీస్సులతో ఈ పశ్చిమ నియోజకవర్గంలో సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. తనను గెలిపిస్తే తప్పకుండా ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈ 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడని దుయ్యబట్టారు. బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రజల మన గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోవాలి, ఫలానా ఎమ్మెల్యే టైంలో మా నియోజకవర్గం పనులుగా చేశారు అని పేరు సంపాదించుకోవాలనైతే మాత్రం నాకు బాగా గట్టిగా కోరిక కలిగింది. ప్రజలందరూ కూడా డెఫినెట్గా 1 సైడెడ్గా ఓటింగ్ వేస్తారని, కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి, కేశినేని చిన్ని గారు సైకిల్ గుర్తుకి ఇద్దరిని గెలిపిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా అయితే నడుస్తుందో ఢిల్లీలో ఇక్కడ ఇద్దరికి ఓటు వేయాలి, ఇద్దరికి గెలిపించే దిశగా మీరందరూ కూడా ఏ ఒక్క క్షణం కూడా సమయం వేస్ట్ చేయకుండా మే 13వ తేదీ వరకు అహర్నిశలు కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మళ్ళా చేస్తున్నాను. ఆ తర్వాత జూన్ 4వ తేదీ మీరు బ్యాలెట్ బాక్సులు బద్దలై న్యూస్ వచ్చే టైంలో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ధన్యవాదాలు.